రమణ అర్జున్ సాబ్, ఏ స్మాల్ ఎమర్జెన్సీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ 5 minutes. షూర్. థ్యాంక్ యూ. కూర్చోండి. తలెత్తవయ్యా. శత్రువైనా నా ముందు తలదించితే అది నాకే అవమానం. లాస్ట్ 2 ఎలక్షన్లలో మీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా మీ నియోజకవర్గంలో 2 సార్లు నిన్నే ఎమ్మెల్యేగా గెలిపించారంటేనే అర్థమవుతుంది నీకెంత జనాదరణ ఉందో అని. నీలాంటి నాయకుడు అస్సలు తలదించకూడదయ్యా. చెప్పు, ఏమైంది? సార్, నా నియోజకవర్గంలో రోడ్డు వైనింగ్ పేరు చెప్పి పేదల ఇల్లు షాపులు కూల్చేస్తుంటే నేను వెళ్ళి అడ్డుకున్నందుకు కలెక్టర్ గారు నా మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రజల సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఆవేశంలో జరిగిందే కానీ కలెక్టర్ గారిని అవమానించడానికి మాత్రం చేసింది కాదు సార్. కలెక్టర్ గారికి ఫోన్ చేయండి. ये कौन है? अपोजिशन पार्टी एमएलए सर. क्या? గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ లోకల్ ఎమ్మెల్యేతో ఏదో ఇష్యూ ఉందని అరెస్ట్ వారెంట్ ఇచ్చారంట. అవును సార్. నేను ఇప్పుడే ఎమ్మెల్యేతో మాట్లాడాను. హీ హాస్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ అండ్ హీస్ రెడీ టు అపాలజైజ్. నో సార్, హీ క్రాస్ ద లైన్. ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ని మనం టాలరేట్ చేయకూడదు సార్. కలెక్టర్ గారు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా, కలెక్టర్గా మీరిద్దరూ ప్రజా సంక్షేమం గురించే పనిచేస్తున్నారు. మీ ఇద్దరి ఉద్దేశం ఒకటే అయినప్పుడు దానికి అరెస్ట్ల దాకా ఎందుకయ్యా? నో సార్, వీ హ్యావ్ టు టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ సార్. ఏం చేద్దామంటారు కలెక్టర్ గారు? ఒక ఎమ్మెల్యేని తన నియోజకవర్గం నుండి ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాజ్యాంగం మనకి ఇవ్వలేదు కదయ్యా. సారీ సార్. నేను చూసుకుంటాను, ఏం కాదు. సార్, నేను మీ రాజకీయ ప్రత్యర్థినైనా నాకు సహాయం చేశారు. మీకు రుణపడి ఉంటాను సార్. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా.